ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రాతకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. సర్వశక్తులకు దేవుని దీవెనలు మీకును మీ సంతతికిని మీ కలిగిన సమస్తమునకును సమృద్ధిగా కలుగునట్లుగా ఆయన తన ఆత్మ ద్వారా మీ యందును అద్భుత ఆశ్చర్య కార్యాన్ని జరిగించి శరీర సంబంధమైన మానసిక సంబంధమైన ప్రతి విధమైన అపవిత్రతను కూడా తొలగించి ఆత్మ సంబంధమైన వరములను మీకిచ్చి నిండారు మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా తన కృపను మీపై ధారాళముగా కుమ్మరించును గాక. నా ప్రియులారే, ఉదయకాల సమయంలో దైవవాక్యములో నుండి యెషయా అను గ్రంథములో నుండి 61వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనంలో, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు తమ దేవుని పరిచారకులైన మనుషులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును వీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మల్ని గురించి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును వీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. ఎంతో చక్కని వాగ్దానమును ప్రభువైన అయిన దేవుడి ఉదయకాలం తెలియచేస్తూ ఉన్నారు. మొదటిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. నా ప్రియుల, యాజకులు అనగా పూజారులు, లేక పూజ చేయువారు, లేక ఆరాధించువారు, ఉపాసన చేయువారు. కనుక యెహోవాకు ఉపాసనము చేయుట లేక ఆరాధించుట అంటే ఆయనకును మరొక మాట చెప్పాలి, ఆయనకును మనుషులకును మధ్యవర్తులుగా ఉండుట అనేది గొప్ప విషయం. నా ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గుర్చిన సువార్తను మీద తెచ్చేందుకు గాను ప్రభు అయిన ఆత్మదేవుడు సహాయపడును గాక. మధ్యవర్తిత్వం అనేది పూజారి చేసే పని. దేవునికి మానవులకు మధ్యవర్తిత్వమే ఈ యాజకుడు చేసేటువంటి పని. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు అని చెప్పబడుతుంది. ప్రధాన యాజకుడు అని చెప్పబడుతోంది. ప్రధాన కాపరి అని కూడా చెప్పబడుతూ వస్తుంది. ప్రియుల, ప్రధాన యాజకుడు అనే మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవునికిని మానవులకును మధ్యవర్తిగా ఈయన చేసిన కార్యం ఏమంటే, యాజకుడు దేవునికి నైవేద్యములు అర్పిస్తాడు, బలులు అర్పిస్తాడు, అర్పణలు అర్పిస్తాడు. ఈయనకు కూడా ఏదైనా ఉండాలి ఇవ్వటానికి. అందుకే ఈయన మన వంటి నరశరీర ఆకారంలోకి వచ్చిన యేసుక్రీస్తు వారు సిలువ అనే బలిపీఠం మీద తన సొంత శరీరాన్ని తానే స్వయముగా అర్పించేందుకు, అర్పణ చేసేందుకు అప్పగించుకున్నాడు. ప్రియుల, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తోంది, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అని 10వ అధ్యాయము హెబ్రీ పత్రిక 5వ వచనం చెప్పబడతా ఉంది. ఎందుకీ శరీరము అంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఈయన కూడా మిమ్మును ప్రేమించి 2వ అధ్యాయం 5వ వచనము ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనంలో ఈయన కూడా మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండునట్లు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. ఈలాగుననే మీరు ప్రేమ కలిగి ఉన్న వాక్యం చెప్తా ఉంది. కనుక దేవుని వాక్యం స్పష్టంగా చెప్పే విషయం ఏమంటే, ఈయన కూడా దేవునికి మనకు మధ్యవర్తిగా యాజకత్వం జరిగించేందుకొరకు తన సొంత శరీరాన్ని ప్రాణ పరిక్రయ ధనంగా, అపరాధ పరిహారార్థ బలిగా, పాప విమోచనార్థమైన రక్తాన్ని చిందించేందుకు గాను తన్ను తాను దేవునికి బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. దానిని బట్టి ఏమైనది, తండ్రి చేత అంగీకరించబడిన వారమయ్యాం. మన నిమిత్తమే తన శరీరాన్ని దేవునికి అర్పించిన కారణాన మనలను తండ్రి అంగీకరించిన వాడైనాడు. కనుక మనము దేవునికి కుమారులగునట్లుగా ఆయన
మధ్యవర్తిత్వాన్ని చేశాడని 1 తిమోతి 2:5 దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని చెప్పబడుతోంది. ప్రియ చెల్లి, నా తమ్ముడా, నిన్ను నన్ను దేవునికి సమీపస్తులుగా చేసి ఎందరు ఆయనలో విశ్వాసం ఉంచెదరో వారికి అందరికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించని చెప్పబడినట్లుగా ఆయన మనం దైవ కుమారులుగా చేయటం మాత్రమే కాకుండా దైవ కుమారుడిని క్రీస్తు ఏ విధంగా మధ్యవర్తిత్వం చేస్తున్నాడో అలాగే నీవు నేను కూడా అనేక మందిని దేవుని ఎదుగు తెచ్చేందుకు కానీ మధ్యవర్తులుగా ఆయన మనల్ని నియమిస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 2 కొరింథీ 18-21 చదివినట్లయితే, మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడని మిమ్మల్ని వేడుకొనుచున్నాము అంటున్నాడు పౌలు గారు. క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడి మిమ్మల్ని వేడుకొనుచున్నాం. ప్రియ చెల్లి, నా తమ్ముడా, నీవు దేవునికి దూరస్తుడవు. పాపము చేత అపరాధము చేత పడి చచ్చి ఉన్న మల్లను యేసుక్రీస్తు వారు దేవుని యొద్దకు తెచ్చడం మాత్రమే కాకుండా, దేవుని కుమారులుగా చేయడం మాత్రమే కాకుండా, దేవునికి మానవులకు మధ్యవర్తులుగా వారు మా దేవుని పరిచారకులను వారు మేము పిలిచేదారని చెప్పబడినట్లుగా దేవుని యొద్దకు అనేకం తెచ్చేందుకు దేవుని పక్షముగా పనిచేసేటువంటి పరిచారకులుగా, యాజకులుగా ప్రభు అయిన దేవుడు నిన్ను నియమించుట ఎంత ఆశీర్వాదకరమైనది. 3వదిగా జ్ఞాపం చేసుకున్నట్లయితే, నీ అవసరముల నిమిత్తమై జనముల ఐశ్వర్యమును మీరు అనుభవించెదరు. ప్రియుల, దైవ వాక్యంలో చెప్పబడినట్లు యాజకులు ఈ లోకములో ఏ ఆస్తిపాస్తులు లేని వాళ్ళు. వారికి లోక సంబంధమైన ఏ స్వాస్థ్యము కూడా దేవాతి దేవుడు వారికి ఇవ్వలేదు. నా ప్రజలు నా యొద్దకు తెచ్చే అర్పణలే మీ స్వాస్థ్యము, నేనే మీ స్వాస్థ్యము అన్నారు ప్రభు. కనుక జనముల ఐశ్వర్యం మీరు అనుభవించదని చెప్పబడిన దేవాది దేవుని యొక్క వాక్కును బట్టి కేవలం దేవుని కుమారులు ఒకటే కాక, దేవునికి మానవులకు మధ్యవర్తులుగా పరిచారకులు ఒకటే కాక, వారు తెచ్చిన అర్పణలను అనుభవిస్తూ ఆనందించేందుకు జనముల ఐశ్వర్యం అనుభవించిన వాక్య భాగం చెప్తోంది. అంతేకాక వారు ఏమంటున్నారంట, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. ఎంత ఆనందం ప్రియులారా! ఈ యేసుక్రీస్తు వారి ఎందుగల అద్భుత ఆనందం ఏంటంటే, పాపశాపములతో నిండి నాశనానికి మాత్రమే పాత్రులమైన మనలను దేవునికి సమీపస్తులుగా చేయడం మాత్రమే కాక, దైవ కుమారులుగా చేయడం మాత్రమే కాక, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా, పరిచారకులుగా, యాజకులుగా చేయడం మాత్రమే కాక, జనముల ఐశ్వర్యంతో మిమ్మల్ని నేను నింపెదనని చెప్తూ దైవవాక్యం అని చెప్తోంది. వారి ప్రభావమును పొంది అతిశయింతురు. ఎంత ఆనందం ప్రియుల! దేవాతి దేవుడు అద్భుతమైన ఆధిక్యతను మానవులకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి నీ సంగతి ఏం ప్రియులారా? ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడాలని కోరుతున్నాడు. నీ పాపము, నీ అపరాధము చేత చచ్చిన వారై ఉన్నారన్న వాక్యం చెప్తా ఉంది. దేవుని కోపం మీ మీద నిలిచి ఉందని, దేవుని ఉగ్రతకు పాత్రలై ఉన్నారని, దేవుని శత్రువులై ఉన్నారని వాక్యం స్పష్టంగా సెలవిస్తోంది. అటువంటి నీవు ఇప్పుడు దేవుని సమీపంగా తేవటానికి, దేవుని కుమారునిగా, కుమార్తెగా చేయబట్టడానికి, అంత మాత్రమే కాకుండా ఆయన పక్షంగా ప్రజలకు పరిచర్య చేయటానికి, ప్రజల పక్షంగా దేవుని విజ్ఞాపన చేయుటకు పరిచారకులుగా ఉండేందుకు కొరకును. అంతేకాదు, నీకు కావాల్సిన ప్రతిదీ కూడా సంపూర్ణముగా అనుగ్రహించేటట్లుగాను దేవాతి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఉదయ కాలంలో దైవ ఆశీర్వాదములంది మీరు నిట్టి శ్రేష్ఠ ఆధిక్యత నింపబడి ఆశీర్వదింపబడుదురుగాక. ప్రార్థన చేస్తారు. ప్రియమైన తండ్రి, ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో మాకు ఇచ్చినటువంటి ఈ మాటల కొరకే వందనాలు. ఈ మాటలను ఆశీర్వదించండి. ప్రజలు వీటిని తండ్రి విశ్వసించినట్లను ఆశీర్వదించబడినట్లను అనుగ్రహించండి. ప్రార్థన ఆలకించమని, కార్యాలు నెరవేర్చి మహిమను పొందుమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధితో ప్రతి ఆశీర్వాదమును అనుభవింతురుగాక. ఆమెన్, ఆమెన్.